కరోనా ప్రజలను వణికించింది. ప్రపంచం స్తంభించిపోయేలా చేసిన కరోనాకు వ్యాక్సిన్ రావడంతో మళ్లీ ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో కొత్త వ్యాక్సిన్లు కనిపెడుతున్న కొద్దీ పాత వైరస్ మళ్లీ తిరిగి పుట్టుకొస్తున్నాయి. తాజాగా 14వ శతాబ్దంలో ఐరోపాలో విజృంభించిన ఓ వ్యాధి ఇప్పుడు మళ్లీ రూపాంతరం చెంది ప్రబలుతున్నట్టు అధికారులు గుర్తించారు. తాజాగా ఈ అరుదైన వ్యాధి కేసు అమెరికాలో నమోదైంది. దీంతో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా గజగజ వణుకుతోంది. అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఒకప్పుడు ఐరోపాలో బుబోనిక్ ప్లేగు వ్యాధి కారణంగా జనాభాలో 3/4 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ వ్యాధి మరోసారి ప్రబలుతుండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓరెగాన్ రాష్ట్రంలోని డిసైచూట్స్ కౌంటీలో ఓ పెంపుడు పిల్లి ద్వారా ఆ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకినట్టు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇదే సమయంలో అతడి పెంపుడు పిల్లికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు తెలిపారు. అయితే జంతువులకు సోకిన వారం రోజుల తర్వాత మనుషుల్లో ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. ఈ వ్యాధిని ముందుగా గుర్తించకపోతే రక్తంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది చివరికి న్యూమోనిక్ ప్లేగుగా మారి పరిస్థితి విషమించి ప్రాణం పోయే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. అయితే అమెరికా వ్యక్తి కేసులో దీనిని మొదట్లోనే గుర్తించడంతో చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా అతడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. జ్వరం, బలహీనత, వికారం, చలి, కండరాల నొప్పులు వంటివి ఈ వ్యాధికి లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ లక్షణాలు ఇక్కడ స్థానికులకు చాలా అరుదుగా వస్తాయని, చివరిసారిగా ఇలాంటి కేసు 2015లో నమోదైందన్నారు. అయితే ఇదే వ్యాధి 14వ శతాబ్దంలో పెంపుడు జంతువులు ఎలుకల ద్వారా వ్యాపించి బీభత్సం సృష్టించింది. దీంతో ఈ కేసు ఇప్పుడు మళ్లీ నమోదు కావడంతో అమెరికా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.